అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ దివిశ్రీ వ్లాగ్స్. సో మేమైతే వేములవాడ రీచ్ అయిపోయాము ఇప్పుడే. సో బస్ అయింది, ఇప్పుడే దిగి లోపలికైతే వెళ్తున్నాము. సో ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ నుండి లోపలికైతే వెళ్ళిపోతున్నాము. రైట్ సైడ్ లో కనిపించేది పార్కింగ్ ఏరియా. సో కార్స్ అయితే పార్క్ చేయడానికి అయితే వెళ్తున్నారు. సో లెఫ్ట్ సైడ్ లో కనిపించేటివన్నీ బిల్డింగ్స్ అన్నమాట. అవి ఎవరన్నా వేరే వాళ్ళు, దూరం నుండి వచ్చిన వాళ్ళు, అలాగే నైట్ స్టే చేయడానికి వచ్చిన వాళ్ళకి రూమ్స్ అవైలబుల్ ఉండడానికి. సో ఖమ్మం దాటినాక స్టార్టింగ్ నుంచే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే న్యూగా ఇంకా కొన్ని కడుతున్నారు కూడా. సో ఇట్లా బయట నిలబడైతే అడుగుతారు నైట్ రూమ్ రూమ్స్ కావాలా అని చెప్పేసి. మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే మనం ఇంకా ముందుకెళ్ళి గుడి దగ్గర తీసుకోవాలి అని అనుకుంటే లోపలికి వెళ్ళి గుడి దగ్గర కూడా అవైలబుల్గా ఉంటే అక్కడ తీసుకోవచ్చు. బట్ అక్కడికి ఇక్కడికి కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కనిపించేటి లెఫ్ట్ సైడ్ లో కనిపించేటివన్నీ రూమ్సే. సో ఇవన్నీ పార్కింగ్ చేసుకున్నారు అందరూ. సో ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్ లో రైట్ సైడ్ లో పార్కింగ్ ఏరియా అదంతా. సో వెళ్తున్నవి కార్లు అని. సో కనిపించేదంతా అదే అన్నమాట. సో ఇక్కడ రైట్ సైడ్ లో కనిపించేదంతా పార్కింగ్ చేశారు. సో ఇక్కడ ముందు కనిపించేది ఏంటంటే కమాన్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లో కమాన్ లోపల స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు సో ఇక్కడ నుంచి లోపలికి గుడి లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళి అక్కడ నుంచి దర్శనానికి లైన్ పడతారు. ఇది ఎంట్రన్స్. సో అక్కడ నుంచి వెళ్తున్నారు. సో ఇదంతా గుడి అన్నమాట. సో మేము అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకొని రూమ్స్ కోసం అని చెప్పేసి వెళ్ళాము. సో మేము రైట్ సైడ్ తీసుకొని లోపలికి వస్తే ఇట్లా షాప్స్ ఉన్నవి. అలాగే ఇక్కడ రూమ్స్ కూడా ఎక్కడ ఉన్నవి అవైలబుల్గా ఉన్నవి అని అయితే రూమ్స్ కోసం దగ్గర దొరకాలని చెప్పేసి అయితే మేము గుడి దగ్గరికి తీసుకుందామని వెళ్తున్నాము. సో మేము వచ్చేసరికి అయితే చాలామంది షాపింగ్ చేస్తున్నారు. అంటే ఇది ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో పార్కింగ్ ఏరియా అని. ఇది మేమున్న రూమ్ దగ్గర నుంచి కనిపించే వ్యూ. ఇది ఒకప్పుడైతే పెద్ద చెరువు, కానీ ఇప్పుడైతే మొత్తం పార్కింగ్ ఏరియా కిందకి అంకితం చేసేసారు. ఇక్కడ కింద రేకులో కనిపించేది స్టార్టింగ్ చూపించిన కమాన్ నుంచి ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఫ్రీ దర్శనానికి. సో ఇక్కడ నుంచి అక్కడి దాకా ఉంటుంది. అయితే మేమున్న లాడ్జ్. సో అక్కడ నుండి వ్యూ అంతా చూసేసి ఆ కార్నర్కి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ మేము మా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అలాగే ఆ లాస్ట్కి వెళ్తే షాప్స్ కనిపిస్తాయి. మేమున్న లాడ్జ్ రూమ్ 2 సైడ్స్ అవైలబుల్గా ఉంటుంది, ఈ నుంచి ఆడికి పెద్దగా. సో మేము రూమ్కి ఎంటర్ కాగానే ఒక బెడ్ ఉంది. సో స్ట్రైట్గా మళ్ళీ విండో, దాని పక్కన వాష్రూమ్, అలాగే బెడ్ పక్కనే 4 సెల్ఫ్స్ ఇచ్చారు. సో ఇది అన్నమాట ఎంట్రన్స్. మా లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి సో నైట్ జనాలు ఎట్లున్నారు ఏంటి అని అయితే వెళ్ళాము. బయటికి అయితే వచ్చేసాము చూడడానికి. సో షాప్స్ అన్నీ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ ఉన్నాయి, ఎందుకంటే లేట్ నైట్ అయిపోయింది. సో ఇట్లా వాకింగ్ చేస్తున్నారు. మేము లేట్ అయింది వెళ్ళేసరికి. మాకంటే ముందు దూరం నుండి వచ్చిన వాళ్ళు, ఈవినింగ్ వచ్చిన వాళ్ళు అయితే సో వాళ్ళైతే వాకింగ్ చేస్తున్నారు. అలాగే ఏదైనా షాపింగ్ అంటే షాపింగ్ చేసుకుంటున్నారు నైట్ మొత్తం. సో ఇది గుడి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుండి కూడా లోపలికి వెళ్ళొచ్చు. సో ఇది సర్కిల్ అన్నమాట, గుడి దగ్గర సర్కిల్. ఇది ఎంట్రన్స్ ముందు చుట్టూ ఇది మొత్తం. సో ఇందాక చెప్పాను కదా ఆ వే నుంచి రావచ్చు, మేమున్న కాడ నుంచి ఈ వే నుంచి కూడా రావచ్చు. సో ఎట్లా వచ్చినా కానీ ఇక్కడికే వస్తాము. సో అక్కడ నుంచి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా గుడి వెనకాల సైడ్ చూద్దాము ఎంత జనాలు ఉన్నారు అని చెప్పేసి. సో అందరూ ఈవినింగ్ వచ్చిన వాళ్ళు అయితే షాపింగ్ చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఏముందన్నది చూస్తున్నారు. అండ్ మేము వచ్చినప్పుడైతే లోకల్ వాళ్ళైతే దర్శనం చేసుకుంటున్నారు నైట్. అలాగే బోనాలు కూడా తీస్తున్నారు నైట్ తీసేవాళ్ళు. సో ఇదంతా గుడే. రైట్ సైడ్లో ఉన్నది మొత్తం గుడి, లెఫ్ట్ సైడ్లో రూమ్స్ అవన్నీ.
हर भोले शिव शंभो हर हर भोले शिव शंभो మేము నడుచుకుంటూ అయితే గుడి వెనకాల దగ్గరికైతే వచ్చేసాము. సో, ఇక్కడికొచ్చేసరికి కొన్ని షాప్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. అలాగే ఎవరికైనా ఏమైనా కావాలంటే కూడా అవైలబుల్‌గా ఉండేటట్టు కిరాణా షాప్స్ అయితే ఓపెనే ఉన్నాయి. అవైతే క్లోజ్ కాలేవు మేమొచ్చిన టైంకి. సో, ఇది బద్దిపోచమ్మ దేవాలయందనమాట. అది లోపలికి. సో, మేము నైట్ అయితే అక్కడికైతే వెళ్ళలే. ఇది వెనక సైడ్ టెంపుల్‌కి. ఇంతకుముందు ముందటి సైడ్ చూపించా కదా! ఇది వెనక సైడ్ మొత్తం. సో, ఇక్కడ కొంతమంది బ్యాంగిల్స్ ఏపిచ్చుకుంటున్నారు. కొంతమంది ఫోటోస్ దిగుతున్నారు. సో, ఇక్కడ हर हर भोले शिव शंभो जय जय शिव शंकर शिव शंभो సో, ఇక్కడ కాసేపు నిల్చొని మేము గూడా లోపలికైతే పోతున్నాము. లోపలికి పోయి చూస్తే ఎవ్వరు లేరు. మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది. సో, ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళైతే తిరుగుతున్నారు మొత్తం గుళ్ళో ఎక్కడెక్కడ ఏమున్నాయి అని జెప్పేసి. సో, కొంతమందయితే ఇట్లా గూడా వస్తున్నారు. ఇంతకుముందు చెప్పినా గదా! పార్కింగ్ ఏరియా అని. సో, అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి వచ్చి పార్కింగ్ జేసి ఇట్లా లోపలికొస్తే టెంపుల్‌లోకి రావచ్చు. సో, ఇంతకుముందు రూమ్ నుంచి కనిపించిన పార్కింగ్ ఏరియా అనమాట ఇదంతా మొత్తం. సో, ఇక్కడ పార్క్ చేసుకొని అట్లా లోపలికి రావచ్చు. సో, ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాకెళ్తే లెఫ్ట్ సైడ్‌లో కోడే కట్టేసి టికెట్టు అలాంటివన్నీ రాసారు. రాసి పెట్టిర్రు. సో, అక్కడి నుంచి మళ్ళీ మేము వెనక్కొచ్చి వెళ్తున్నాము. మేము వెనకైతే వచ్చేసాము. వెనకొచ్చి సో, గుడి దగ్గరికెళ్దాము అని అయితే ఎళ్తున్నాము. సో, నిద్ర చేయనీకి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ బయటైతే పడుకుంటున్నారు. ఇక్కడ గూడా పడుకోవచ్చు. సో, కొంతమంది ఇక్కడ పడుకుంటున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్‌లో మేము ఎళ్ళినాము. వెళ్తే లోపల హాల్‌లో నాటకం అయితే జరుగుతుంది. నాటక కార్యక్రమం జరుగుతుంది లోపల. సో, నిద్ర పట్టని వాళ్ళు ఎవరైనా చిన్న పిల్లలతోని వచ్చిన వాళ్ళైతే మొత్తం మంది కూర్చొనైతే జూస్తున్నారు. సో, ఇక్కడ నాటకం అయితే కంటిన్యూ‌గా జరుగుతుంది. ప్రజ్వలింపజేయ కట్టెలు విరిచినట్టు మాట్లాడుతున్నారు. ఓ సహదేవకుమార, ఉడలు నొచ్చినను ఎండలు ఓర్ర పెట్టి మాట్లాడని వాడను గురువుల దిశనా అపచారం జోదరియై కళక్రమును శోకము పాలు నరించి తండ్రి దాయాదులైతనున్నగా మహాకవి పాలై తమ్ముకురులు రాగిలి పెళ్ళమున్ వెకదగాసిన నీ పరీడమాని ఇందేయులేని జీముపై కేకవేల గదా ప్రహారమా వ్యవహారం కూర్చున్నది మరల భీమసేనుడు ఎప్పటి ఎంతో బాధపడలేదు. బాబు ఏమిటి నీకు కూడా ఊరక చూర్చుండము భీమసేనుడు ఎప్పటి ఎంతో కాదు బాబా భీమసేనుడు ఎనబెరుందని మీ పెద్దనగారి మనకు తీరం కల్పించింది కదా నీ వైపు చేర్చు నీ భవన్ సొమ్మున ఒకరు తిప్పదగిన మేము గూడా పోయినందుకు కొంచెం సేపు కూర్చొని అక్కడి నుంచి మళ్ళీ బయటకొచ్చినాం. బయటకొచ్చి ఇక ఎళ్ళిపోదామని అయితే ఎళ్ళిపోతున్నాము. కానీ అక్కడనే కాదు ఇక్కడ గూడా చాలామంది పడుకొనున్నారు. కొంతమంది కూర్చున్నారు. ఇక్కడ కౌంటర్స్ డ్రెస్ చేంజ్ చేసుకోనికి అలాంటివి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఈ రైట్ సైడ్‌లో మొత్తం పడుకొనున్నారు. సో, ఇదేంటంటే డే టైమ్‌లో మొత్తం ప్రసాదాల కౌంటర్స్ అనమాట అవన్నీ. పులిహోర, లడ్డు, ప్రసాదం ఇవన్నీ ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. అవి కౌంటర్స్. సో, అక్కడి నుంచి
ముందుకొస్తే రైట్ సైడ్‌లో టెంపుల్ మెట్లు అవి మొత్తం. ఇటు లెఫ్ట్ సైడ్‌లో కనిపించేది కోనేరు. ప్రస్తుతానికైతే క్లోజ్ ఉంది. ఓపెన్ లేదు. మార్నింగ్ అయితే ఓపెన్ చేస్తారు. ఇది మొత్తం కోనేరు మెట్లు. అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం కోనేరు. ఇక్కడ చూసి ఇక్కడ ఒకసారి మళ్ళీ తీసుకున్నాము. అందులో కెమెరా పెట్టయితే మొత్తం క్లోజ్ ఉంది. ఇక్కడ ధర్మగుండం అని రాసుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మేమైతే రూమ్‌కైతే వెళ్ళిపోయాము నైట్ అయిందని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. మేమైతే దర్శనంకైతే రెడీ అయినాం. పోనీకి మా అమ్మనైతే దర్శనానికి తీసుకోబోయేటి సామానైతే బ్యాగ్ నుండి తీస్తుంది. మా అన్నయ్యనైతే ఫోన్ చూస్తున్నాడు మార్నింగ్ కాబట్టి. మేమైతే రూమ్ నుంచి అయితే బయటకొచ్చినాం దర్శనం చేసుకోనీకి, గుడికోనికి. దుకాణాలు అయితే అన్నీ తీసిర్రు. పూల దుకాణం, కొబ్బరికాయలు, బెల్లం ఇలాంటివైతే అన్నీ ప్రొద్దున్నే తీసిర్రు. గుడికోయేటోళ్ళు తీసుకుపోతారని చెప్పి. రైట్ సైడ్ కనబడుతుందంతా గుడి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కనబడుతుందైతే వెంట్రుకలు ఇచ్చేదన్నమాట అది మొత్తం. ఇక్కడ నుంచి గుడి ముందర దాకా మొత్తం షాప్సే. పూలు, కొబ్బరికాయలు అన్నీ అవైతే ఎర్లీ మార్నింగే తీసిర్రు. మేము ఇక్కడికి గుడి ముందరికి వచ్చేసరికి అయితే ఫుల్ రష్. అప్పటికే అంత లైన్ ఉంది పెద్దగా. ఇక్కడ నుండి ఇదంతా లైన్, ఫ్రీ దర్శనం లైన్ అన్నమాట అది. ఇక్కడ గుడి ముందర కూడా అన్ని షాప్స్ అయితే ఓపెన్ చేసిర్రు. పూలు, కొబ్బరికాయలు. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ కదా, నైట్ చూపించాను కదా అది. మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. మా ముందు ఇంకా చాలా మంది లైన్ పట్టేటోళ్ళు అయితే దర్శనానికి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఇదంతా ఫ్రీ దర్శనం టికెట్ అన్నమాట లైన్ అదంతా. జనాలైతే మార్నింగ్ ప్రొద్దున కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు. డైరెక్ట్ మేమైతే కోనేరు దగ్గరికి అయితే వెళ్ళినాం. మేము రూమ్‌లోనే స్నానం చేసి వచ్చినాం కాబట్టి కనీసం కాళ్ళు కడుక్కొని వాటర్ అన్నా చల్లుకొని వెళ్దామని చెప్పి కోనేరులోకైతే దిగి చల్లుకున్నాము. అక్కడి నుంచి అయితే మళ్ళీ వచ్చినాం బయటకి. వచ్చి వెళ్తున్నాము. నైట్ చూపించిన కదా ఇదంతా పడుకున్నారు. ఇప్పుడైతే లేచిర్రు మొత్తం మంది స్నానం చేయనీకి, దర్శనానికి లైన్ కట్టనీకి. ఇప్పటికైతే మొత్తం లేచిర్రు కాబట్టి మొత్తం ఖాళీ ఉంది. ఇక్కడ కూడా పడుకున్న వాళ్ళంతా లేచిర్రు మార్నింగ్. మేమైతే లైన్ కట్టనీకైతే దర్శనానికి వెళ్తున్నాము. వెనక నుంచి వచ్చి అయితే కోడే లైన్ అయితే కట్టినాం. కాకపోతే మేము వచ్చినాక చాలా సేపటికి ఓపెన్ అయింది టికెట్ కౌంటర్ అయితే. ఇందులో ఒకే హాల్లో 8 లైన్స్ ఉన్నాయి. అందులోనే 1 అవర్ పట్టింది. 1.5 అవర్ పట్టింది. బయటకు వచ్చి గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అదంతా కోనేరు. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది చూడండి. మొత్తం ఇదంతా పందిరేసిర్రు. దాని కిందనే మనం నడవాలి బయట. ఇది గుడి బయట కోనేరు దగ్గర అన్నమాట. మేమైతే పైనుంచి తీసినాం ఇదంతా. పైనుంచి లోపలికి దిగి మార్నింగ్ నైట్ చెప్పినట్టు రైట్ సైడ్‌లో మెట్ల మీద నుంచి దిగి లోపలికి గుడికి దర్శనంకైతే పోతున్నాము. లోపలికి వచ్చినాక ఇక్కడ లోపలికి ఇంకో 2 మినిట్స్ అయితే ఎంటర్ అవుతాం అనంగా వీడియోస్ అయితే తీసినాము ఇక్కడ నుంచి. కానీ ఫుల్ జనాలు అనిపించారు. మండే కాబట్టి జనాలైతే బాగానే ఉండే మేము వెళ్ళినప్పుడు. మేము లోపలికి వెళ్ళినాక అయితే దర్శనం చేసుకునేటప్పుడు వీడియోస్ అయితే ఏం తీయలే. ఒక వీడియో తీద్దామన్నా అని చాలా ఇబ్బందిగా ఉండే. కోడలు అయితే బాగా ఇబ్బంది పెట్టినాయి. ఎవరిని పట్టుకున్నా చేతిలో ఏమున్నా కానీ అన్నీ తినడము, అలాగే ఎగబడడం అట్లా
నెత్తిలో పెట్టుకున్న పువ్వులు గూడా తీసుకొని తిన్నాయి. అందుకోసం ఆగమాగం ఉందని మేమైతే వీడియోనైతే ఏం తీయలే. మేము దర్శనం చేసుకొని వచ్చినంక ఈ వీడియోస్ అయితే తీసుకున్నాము. మా దర్శనం అయితే 7:30, 8 లోపైతే అయిపోయింది. కానీ 9 వరకు మేమైతే గుళ్ళనే తిరిగినాము. ఆల్మోస్ట్ బయటనే 3 రౌండ్స్ అయితే తిరిగినాము ఈజీగా. చాలా సేపు అందులోనే స్పెండ్ చేసినాము గుళ్ళే. సో, దర్శనం అయినంక తీసిన వీడియో ఇదంతా. అయితే జనాలైతే ఫ్రీ దర్శనంలో జనాలే లేరు. అప్పుడైతే ఒక్కొక్కళ్ళొస్తున్నారు. నార్మల్‌గా టెంపుల్‌కెళ్ళినట్టయితే వచ్చి దర్శనం చేసుకొని ఎళ్తున్నారు. అప్పుడు జనాలు లేరు. మేము స్టార్టింగ్ దర్శనానికి లైన్ కట్టేటప్పుడైతే ఫుల్లు జనాలుండే. మండేనే గానీ నార్మల్‌గున్నారు. మరీ ఎక్కువ లేరు జనాలు, మరీ తక్కువ అని గూడా లేరు. నార్మల్‌గా ఆహ్, టైంలోనే దర్శనం తొందరనే అయిపోయింది. సో, ఇక్కడ కాసేపుండి మేమైతే మళ్ళీ బయటకైతే ఎళ్ళిపోయాము. हर हर भोले शिव शंभो సో, వచ్చి మళ్ళీ ఇదంతా ధర్మగుండం. సో, చుట్టూ జనాలే ఉన్నారు. సో, డే టైమ్‌లో అయితే ఎర్లీ మార్నింగ్ ఇట్లుంటది. అందరూ స్నానాలు చేస్తున్నారు చేసేవాళ్ళు. शिव शंभो हर हर भोले शिव शंभो जय जय शिव शंभो సో, దర్శనం అయిపోయినంక మళ్ళీ రూమ్‌కైతే వెళ్ళినాం. వెళ్ళి కాసేపు అక్కడుండి మళ్ళీ బయటకైతే వచ్చినాము. నైట్ చూపించిన సర్కిల్ ఎంట్రన్స్ దగ్గర మొత్తం మేము దర్శనంకెళ్ళేటప్పుడు ఏ షాప్స్ ఓపెన్ లేవు. దర్శనం చేసుకొని వచ్చేసరికైతే మార్నింగ్ అయింది కాబట్టి అన్ని షాప్స్ మెల్లమెల్లగా ఓపెన్ అయినాయి. 8:30, 9 కట్లా. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక సైడ్ అయితే వెళ్తున్నాం మేము మళ్ళీ. నైట్ ఎళ్ళిన కాడికి. हर हर भोले शिव शंभो जय जय शिव शंकर शिव शंभो जय जय शिव शंकर शिव शंभो हर हर भोले शिव शंभो जय जय शिव शंकर शिव शंभो हर हर भोले शिव शंभो जय जय शिव शंकर शिव शंभो जय जय शिव शंकर शिव शंभो जय जय शिव शंकर शिव शंभो మేము బయటకొచ్చిందయితే ఏమన్నా షాపింగ్ చేద్దాము, అట్లా తిరిగేసి వద్దాము. నైట్ అంతా క్లోజ్ ఉన్నాయి గదా! షాప్స్ అని జెప్పేసి ఎళ్ళినాము. కానీ మేము ఇంతవరకైతే ఏం షాపింగ్ అయితే చేయలే. అట్లా నడుచుకుంటూ, నడుచుకుంటూ, చూసుకుంటూ అయితే వచ్చినాము. ఎనకాకొస్తే ఇక్కడ మొత్తం ఫుల్ రష్ ఉంది. ఈ షాప్స్ అన్నీ నైట్ క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఓపెన్ అయ్యేసరికి ఫుల్ రష్ ఉంది. అండ్ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కొత్తగా పెట్టిర్రంట. ఇంకా కింద వర్క్ నడుస్తూనే ఉంది. అండ్ నైట్ చెప్పాను గదా! ఇది బద్దిపోచమ్మకెళ్ళే రూటు అని. అదనమాట. సో, ఇక్కడికెళ్ళేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఆహ్, మొత్తం షాప్సే ఉన్నాయి. మొత్తం అంటే మొత్తం 2 సైడ్స్‌ల షాప్సే ఉన్నాయి. అండ్ హ్మ్. కానీ చూస్తే అంత దూరం అనిపించలేదు. కాకపోతే నడుస్తూ ఉంటే మాత్రం చాలా లోపలికుంది అక్కడి నుంచి. సో, ఇవన్నీ షోరూమ్స్ ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి కొన్నైతే. ఇంకా కొన్ని ఓపెన్ కాలేవు. జనాలైతే ఫుల్‌గా దర్శనానికైతే లైన్ పట్టిర్రు. ఏమన్నా ఫోటోస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఏమన్నా దేవుని ఫోటోస్ గానీ ఆహ్,
వేరే ఏదన్నా ఫోటోస్ తీసుకెళ్ళే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మేమైతే నడుస్తూనే ఉన్నాం. మాకే అనిపించింది లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు దగ్గర అనిపించింది. ఇప్పుడేంది ఇంత లోపలికుంది టెంపుల్ అని. మొత్తం రోడ్ మొత్తం తడకలేసి డెకరేట్ అయితే చేస్తున్నారు నీడ కోసం. వచ్చేది సమ్మర్ కాబట్టి. నడుచుకుంటూ ఫైనల్‌గా అయితే చేరిపోయాము. ఇక్కడికొచ్చినంకనైతే మొత్తం రై లే రైట్ సైడ్‌లోనైతే బొమ్మల షా బొమ్మలు అవి పెట్టిర్రు. లెఫ్ట్ సైడ్‌లోనైతే మొత్తం చికెన్ సెంటర్సే ఉన్నాయి అన్నీ. రోడ్ మొత్తం చికెన్ సెంటర్సే. మొత్తం స్మెల్ ఇట్లొచ్చింది ఒక్కటేసారి. ఇక్కడ రైట్ సైడ్‌లో కనిపించేది పోచమ్మ టెంపుల్ అది. సో, దాని ఎంట్రన్స్ అటు సైడు. ఇది శ్రీ నాగేశ్వర స్వామి టెంపుల్. సో, 2 అపోజిట్‌లోనే ఉంటాది మొత్తం. మా వాళ్ళైతే దర్శనం అయితే చేసుకున్నారు లోపలికెళ్ళి. సో, మళ్ళీ అయితే భీమన గుడికెళ్దామని చెప్పి మేమైతే ఎళ్తున్నాము. సో, అక్కడి నుంచి వచ్చాము. సో, పోషమ్మ టెంపుల్‌కి ముందటి సైడ్‌కొస్తే మాత్రం వస్తేనైతే ఫుల్ లైన్ ఉంది బోనాలెత్తుకొని. మేమైతే అక్కడ దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని మళ్ళీ రైట్ తీసుకొని స్ట్రెయిట్ వస్తే భీమేశ్వర టెంపుల్ ఉంటది. సో, అక్కడికొచ్చి లోపలికైతే వెళ్ళిపోతున్నాము దర్శనం చేసుకుందామని. సో, మేము ఎంటర్ కాంగానే గుడి మాత్రం చాలా పెద్దగుంది. ఎటు చూసినా చాలా ప్లేస్ ఉంది గుడి చుట్టూ తిరగనీకి గూడా. సో, ఎండ కొడు ఎండకు నిల్చోరాదని నీడ కోసం మొత్తం తడకలేసి పెట్టిర్రు గుడి చుట్టూ. ప్లేస్ అయితే బాగుంది. మేమెళ్ళింది సోమవారం గాబట్టి దర్శనానికి జనాలైతే మందొచ్చిర్రు. సో, గుళ్ళకి ఎంటర్ కాంగానైతే ఎంటర్ అయ్యే ముందు అపోజిట్‌ల ఇక్కడ 2 లింగాలు అలాగే 2 నందిలు చుట్టూ చిన్న చిన్న దేవుడి విగ్రహాలైతే ఉన్నాయి. సో, వాటిని గూడా దర్శనం చేసుకొని లోపలికైతే ఎళ్ళిపోవచ్చు మనము. ఇక్కడ వచ్చిన వాళ్ళు గూడా ఇక్కడ దర్శనం చేసుకొనే లోపలికెళ్తున్నారు. जय जय शिव शंकर शिव शंभो हर हर भोले शिव शंभो అయిపోయింది. గుడి లోపల కెమెరా అలౌ లేదు కాబట్టి వీడియోస్ అయితే ఏం తీయలే. సో, ఇది ఇప్పుడు మేము నిల్చున్నదంతా చుట్టనమాట. గుడి చుట్టూ. ఇది లెఫ్ట్ సైడ్‌లో. అండ్ ఇప్పుడైతే మేమైతే వెనక్కైతే వెళ్ళిపోతున్నాము. గుడి చుట్టూ కూడా దర్శనం చేస్తున్నారు. అండ్ వెనక సైడ్ కూడా రేకులేసి ఉన్నాయి. తడకలేసి అయితే ఉన్నాయి. సో, ఇక్కడ ఒక చెట్టు ఉంది. చెట్టు దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది చిన్నది. సో, అందరైతే గుడిలో దర్శనం చేసుకున్నాక చుట్టూ తిరిగేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ చెట్టు కిందనే ఉంది గుడి. సో, ఇదొచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాలు అని ఉన్నాయి. చుట్టూ లింగాలు మధ్యలో నంది. సో, అందులోకెళ్ళనీకైతే ఎవరికీ అలౌ లేదు. క్లోజ్ చేసి పెట్టేశారు. సో, గోడకైతే శివపార్వతుల విగ్రహం అంటే స్టాచ్యూ లాంటిదైతే ఉంది. సో, ఇటు వినాయకుడు మధ్యలో ఓం దాని కింద శివపార్వతుల విగ్రహం అయితే ఉంది. సో, అక్కడి నుంచి దర్శనం అయిపోయినాక వేములవాడలో ఈరోజు మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే రాజన్న గుడి కాకుండా మేము అక్కడ దగ్గర ఉన్న గుళ్ళు కూడా దర్శనం అయితే చేసుకున్నాము వెళ్ళి. సో, మా దర్శనం అంతా అయిపోయినాక మళ్ళీ మేమైతే రిటర్న్ రూమ్‌కైతే వచ్చేస్తున్నాము. ప్రొద్దున్నైతే టెంపుల్ పక్క రూట్ నుంచి అయితే వెళ్ళాము. కానీ ఇప్పుడు మాత్రం వెనక సైడ్ గల్లీల నుంచి అయితే వస్తున్నాము. సో, ఈ రూట్‌లో అన్ని షాప్సే ఉన్నాయి. ఎవరైనా గాని షాపింగ్ చేయాలంటే ఈ రూట్‌కొచ్చి షాపింగ్ చేస్తారు. సో, ఇదన్నమాట మా వేములవాడ వ్లాగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.